ఈ మధ్య సిచ్యువేషన్ ఎలా తయారైందంటే ఐపీఓ అలాట్మెంట్ అయిన వాళ్ళకి ఒకటే బాధ అండి, అయ్యో అలాట్మెంట్ అవ్వలేదే అని చెప్పి. కానీ అలాట్మెంట్ అయిన వాళ్ళకి రెండు టెన్షన్స్, లిస్టింగ్ రోజు సెల్ చేసేయాలా లేక హోల్డ్ చేయాలా అని. ఈ క్రిటికల్ డెసిషన్ ని ఎమోషన్స్ తో కాకుండా అనాలిసిస్ తో ఎలా తీసుకోవాలి, లాజిక్స్ పరంగా ఈ డెసిషన్ ఎలా తీసుకోవాలి అనేది ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం అండి. అదే కాకుండా అలాట్ అవ్వని వాళ్ళకి లేక ఐపీఓని మిస్ చేసిన వాళ్ళకి లిస్టింగ్ రోజు ఓపెన్ మార్కెట్ లో కొనాలా లేదా ఏంటి అనే డౌట్స్ కూడా అప్పుడప్పుడు వస్తూ ఉంటాయి కదా. ఆ డెసిషన్ తీసుకోవడానికి కూడా అనాలిసిస్ ఎలా చేయాలి ఏంటి అనే దాని గురించి కూడా మాట్లాడుకుందాం. ఓకే కదా, వీడియో మంచి ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది. చిన్న వీడియో అండి, మిస్ అవ్వకుండా లాస్ట్ వరకు చూడండి. వెల్కమ్ టు రూపాయి ఛానల్. మీరు ఇంకా మన ఛానల్ కి కొత్తగా వచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, నోటిఫికేషన్స్ ఆన్ లో పెట్టుకోండి, ఆ లైక్ అని షేర్ అని కామెంట్ అనేది చేస్తూ ఉండండి. అండ్ మనకంటూ టెలిగ్రామ్ ఛానల్ ఒకటి ఉన్నది, లైవ్ మార్కెట్ ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఇలాంటి ఐపీఓ అనాలిసిస్ కూడా అంటే అప్డేటెడ్ అనాలిసిస్ అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్న మన టెలిగ్రామ్ ఛానల్ రూపాయి తెలుగులో జాయిన్ అయ్యి నోటిఫికేషన్స్ ఆన్ లో పెట్టుకోండి. అయితే డైరెక్ట్ గా టెలిగ్రామ్ లోకి వెళ్ళి రూపాయి తెలుగు అని సెర్చ్ చేయకుండా మన ప్రతి వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో ఈ టెలిగ్రామ్ తాలూకా జాయిన్ లింక్ ఉన్నదండి, అది మాత్రమే క్లిక్ చేసి జాయిన్ అవ్వండి. అండ్ అలాగే ఫాయర్స్ అనే ఒక మంచి ప్లాట్ఫామ్ ని మేము సజెస్ట్ చేస్తున్నాం. ఫాయర్స్ మొబైల్ యాప్ అని, ఫాయర్స్ వెబ్ అని చాలా మంచి మంచి ఫీచర్స్ ఉంటాయండి. అండ్ అలాగే ఈజీగా మీకు అర్థమయ్యే విధంగా సింపుల్ గా కూడా ఉంటూ ఉంటాయి. తక్కువ ఇంటర్నెట్ ఉండే ఏరియాస్ లో కూడా బాగా పనిచేసేలా మొబైల్ యాప్ కూడా అప్డేట్ చేశారండి. సో ఇన్ని మంచి ఫీచర్స్ ఉన్న ఫాయర్స్ లో మా ద్వారా మా ప్రతి వీడియో కింద ఉన్న డిస్క్రిప్షన్ బాక్స్ లో ఉన్న లింక్ ద్వారా అకౌంట్ ఓపెన్ చేసుకొని అది యూజ్ చేసుకుంటూ ఉంటే మాకు మీరు సపోర్ట్ చేసిన వాళ్ళు కూడా అవుతారు. రైట్, ఒక కండిషన్ చూద్దాం. ఐపీఓలో షేర్స్ అలాట్ అయిపోయి మీకు, అండ్ రేపే లిస్టింగ్. సో రేపు లిస్ట్ అయ్యాక సెల్ చేసేయాలా లేక లాంగ్ టర్మ్ కి హోల్డ్ చేద్దామా అనేది డిసైడ్ చేసుకునే ముందు మనం ఏం చేయాలంటే మన ఫస్ట్ అండ్ మోస్ట్ క్రూషియల్ స్టెప్ ఏంటంటే క్యాలెండర్ చెక్ చేయడం అండి. ఆ స్టాక్ తాలూకా రిజల్ట్స్ క్యాలెండర్, ఏజిఎం క్యాలెండర్ లాంటివి చూడడం. ఇప్పుడు మనం చేసుకోబోతుంది ఏంటంటే బాగా లిస్టింగ్ గెయిన్స్ వచ్చిన స్టాక్స్ అయినా, లిస్టింగ్ గెయిన్స్ రాని స్టాక్స్ అయినా, కొంచెం లిస్టింగ్ కన్నా అంటే కిందన అంటే డిస్కౌంట్ లో లిస్ట్ అయిన స్టాక్స్ అయినా ఏదైనా సరే ఒకేలా చూసుకుంటూ ఉన్నాం ప్రస్తుతానికి. ఎందుకంటే ఇప్పుడు చూడండి, ఎప్పుడు మనకి డబుల్ లిస్టింగ్ గెయిన్స్ అని లేదంటే 50% కన్నా పైన లిస్టింగ్ గెయిన్స్ అని రావట్లేదు కదా. ఈ మధ్య అలాంటి ఐపీఓస్ ఏమీ రావట్లేదు కదా. వచ్చేవన్నీ హై వాల్యుయేషన్స్ లో వస్తున్నాయి, లేదు అంటే లాస్ మేకింగ్ కంపెనీస్ వస్తున్నాయి, లేదంటే ఓఎఫ్ఎస్ పార్ట్ ఎక్కువ వస్తుంది. సో ఎక్కువ లిస్టింగ్ గెయిన్స్ వస్తే ఏం చేయాలి, తక్కువ లిస్టింగ్ గెయిన్స్ వస్తే ఏం చేయాలి అనేది మాట్లాడుకోవడం ఈ సిచ్యువేషన్ లో వ్యాలిడ్ కానే కాదు. అదేంటి కదా, ఏదో నార్మల్ లిస్టింగ్ అండి, ఒక 20% లేక 0%, 30% లేక -5% ఏదో లిస్టింగ్ అవుతుంది. సో ఆ లిస్టింగ్ అయిన తర్వాత అండ్ ఒకలోటే మనకి వస్తూ ఉన్నది కాబట్టి ఆ 15,000 రూపాయల కోసం మరీ ఎక్కువ ఎమోషన్స్ ఇన్వాల్వ్ చేసే కన్నా లాజిక్స్ పరంగా చూసుకుందామండి. ఓకే కదా, సో అదే మనం చేయబోతున్నాం. సో ఇప్పుడు నేనేం చెప్తున్నా అంటే ఆ స్టాక్ లిస్ట్ అయిన తర్వాత నెక్స్ట్ క్వార్టర్లీ రిజల్ట్స్ తాలూకా డేట్ చాలా దగ్గరగా ఉన్నదనుకోండి, అంటే లైక్ ఒక వారమో 2 వారాల్లోనే ఉన్నదనుకోండి, లిస్టింగ్ రోజు ఏం జరిగినా సరే మనం వెయిట్ చేయడమే బెటర్. ఎందుకంటే యాక్చువల్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత మార్కెట్ కి కంపెనీ తాలూకా రియల్ పర్ఫార్మెన్స్ ఏంటో అనే క్లారిటీ వస్తుంది. అప్పటి వరకు ఏంటంటే సెంటిమెంట్స్ అని, హైప్ అని ఇలాంటివన్నీ ఉండడం వల్ల ఏంటంటే ఆ హైప్ మీదే వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట స్టాక్ తాలూకా ప్రైస్. బట్ ఇప్పుడు ఏంటంటే ఆ హైప్ మీద కాకుండా పర్ఫార్మెన్స్ మీద డెసిషన్ తీసుకునే టైం వచ్చినట్టు. ఐపీఓ రాకముందు అంటే కరెక్ట్ గా ముందు క్వార్టరో లేదంటే ముందు ఫైనాన్షియల్ ఇయర్ లో ఏదోలా మంచి నంబర్స్ ఆ కంపెనీ చూపించడం అనేది కామన్ అయిపోయింది కదా. సో ఆ నెంబర్స్ అనేది పక్కన పెట్టేసి ఆ ఐపీఓ వస్తున్నప్పుడు మేనేజ్మెంట్ ఏం గ్రోత్ స్టోరీ చెప్పారో, ఫ్యూచర్ ఎలా ఉండొచ్చు అని వాళ్ళు చెప్పారో ఆ డైరెక్షన్ లోనే కంపెనీ వెళ్తుందో లేదో అనేది తెలుసుకోవడం ఫస్ట్ మలపండి. ఆ ఫస్ట్ ఎర్నింగ్స్ డేట్ అంతా దానికోసం కేటాయించడం మంచిది. నేను ఎందుకంటున్నా అంటే ఐపీఓ ఎంత లిస్ట్ అయింది, దాని తర్వాత ఆ వారం 2 వారాల్లో ఎంతవరకు కుదుట పడింది, ఏ ప్రైస్ కి వచ్చింది అనే దానికి ఏంటంటే అది ఆల్రెడీ డిస్కౌంట్ చేసుకొని ఉంటుంది. దేన్ని డిస్కౌంట్ చేస్తుంది, మేనేజ్మెంట్ ఏం చెప్పింది, ముందు ఫైనాన్షియల్స్ ఎలా ఉన్నాయి, మేనేజ్మెంట్ గ్రోత్ గైడెన్స్ ఎలా ఇచ్చారు అనే దాన్ని బట్టి డిస్కౌంట్ చేసుకొని ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చే క్వార్టర్లీ ఎర్నింగ్స్ ఏంటంటే మేనేజ్మెంట్ చెప్పిన డైరెక్షన్లో ఉందో లేదో అనేది తెలుసుకుంటే సరిపోతుందండి. ఆ డైరెక్షన్లోనే ఉంటే అట్లీస్ట్ కొంత పెరగడమో లేదంటే అక్కడే ఉండడమో జరుగుతూ ఉంటుంది. లేదు ఆ గైడెన్స్ మిస్ అయితే, వాళ్ళు చెప్పినట్టు ఫైనాన్షియల్స్ రాకపోతే ఎక్కువ ఫాలో అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఒప్పుకుంటారా లేదా? నౌ నెక్స్ట్, సరే రిజల్ట్స్ లో అటు ఇటు ఏవైనా ఉంటే వెంటనే మేనేజ్మెంట్ వచ్చి ఇంటర్వ్యూస్ అనో లేదంటే మేనేజ్మెంట్ కామెంటరీ అనో లేదంటే ఏజీఎం అనో ఇలాంటి వాటిలో ఎలాంటి క్లారిటీ ఇస్తారో అనేది చూడాలండి. లైక్ ఆ రిజల్ట్స్ డిసప్పాయింట్ చేయడానికి రీజన్స్ ఏంటనేది చెప్తారు కదా. ఇది వన్ టైం ఈవెంట్ మాత్రమే అన్నట్లు సాటిస్ఫైడ్ గా స్టేట్మెంట్స్ ఇస్తున్నారా లేదా, ఫ్యూచర్ ఎలా ఉండొచ్చు అనేది ఇప్పుడు ఏం చెప్తున్నారు అనే దాన్ని దగ్గర నుంచి గమనించాలండి. వన్ టైం ఈవెంట్స్ అంటే ఒక క్వార్టర్ లేదంటే ఒక ఫైనాన్షియల్ ఇయర్ లో ఒకవేళ ఫైనాన్షియల్స్ మిస్ అయ్యాయి అనుకోండి, అనుకున్న ప్రాఫిట్ కాకుండా తక్కువ ప్రాఫిట్ వచ్చింది అండ్ అది వన్ టైం ఈవెంటే అయితే వాల్యుయేషన్స్ మీద ఎలాంటి ఎఫెక్ట్ చూపిస్తుంది, ఎందుకు ఎక్కువ పడకూడదు ఏంటి అనేది నేను ఆల్రెడీ మనం వీడియో చేసుకున్నాం. చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి, ఈజీగా అర్థమయ్యే విధంగా చేసుకున్నాం. ఆ వీడియో ఒకవేళ మిస్ అయితే తప్పనిసరిగా చూడండి. సో మేనేజ్మెంట్ వచ్చి ఒకవేళ అంటే ఐపీఓ లిస్ట్ అయిన తర్వాత వచ్చిన క్వార్టర్ తాలూకా రిజల్ట్స్ బాగోలేదు అనుకోండి, మేనేజ్మెంట్ వచ్చి నీట్గా ఎక్స్ప్లెయిన్ చేసి సాటిస్ఫైడ్గా చెప్పి ఇది ఒక వన్ టైం ఈవెంటే, నెక్స్ట్ టైం ఇలా జరగదు, మీరు కావాలంటే రీజన్స్ ఇలా చూడొచ్చు అలా చూడొచ్చు అనేది ఏమైనా చెప్పింది అనుకోండి, అది మంచిదే. ఇంకొకటి ఏంటంటే రిజల్ట్స్ వచ్చిన దగ్గర నుంచి మేనేజ్మెంట్ కామెంటరీ ఏదైతే ఉన్నదో ఆ 2 డేట్స్ దగ్గరగా ఉంటే,
ఇన్ఫాక్ట్ అదే రోజు ఉంటే ఇంకా మంచిది. లేదు అంటే ఈ సే ఫర్ సపోజ్ ఇవాళ రిజల్ట్స్ వచ్చాయి అండ్ 2 రోజుల తర్వాత మేనేజ్మెంట్ తాలూకు గైడెన్స్ లేదంటే అంటే కామెంటరీ ఏదైతే ఉన్నదో, ఇంటర్వ్యూ ఏదైతే ఉన్నదో అది ఉన్నది అనుకోండి, ఈ 2 రోజుల్లో చాలా వాలటైల్గా తిరిగే ఛాన్సెస్ ఉంటాయి. సో మీరు అంటే నేను అంటుంది ఏంటంటే ఫైనాన్షియల్స్ కోసం వెయిట్ చేశారు కాబట్టి ఆ 2 రోజుల తాలూకా వాలటిలిటీ కూడా తట్టుకొని మేనేజ్మెంట్ తాలూకా గైడెన్స్ మళ్ళీ వినడానికి వెయిట్ చేయాలి. మీరు అంతవరకు తట్టుకోగలిగితేనే ఇలాంటి హై రిస్క్ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేస్తూ ఉండడం మంచిదండి. నా ఇంకొక విషయం ఏంటంటే జనరల్గా అందరూ చూసేది ఏంటి, రెవెన్యూస్ చూస్తారు, ప్రాఫిట్స్ చూస్తారు, ఇంతే కదా. ఇవే కాకుండా KPI అని చెప్పి ఉంటుందన్నమాట, కీ పర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ అని చెప్పి. అవి కూడా చూస్తూ ఉండాలండి. అవి కూడా మేనేజ్మెంట్ ముందేం చెప్పారు, ఇప్పుడు ఎలా ఉన్నది ఏంటి అనేది కూడా చూస్తూ ఉండాలి. అండ్ ఇంకొక విషయం, ఇది కూడా కొంచెం జాగ్రత్తగా గమనించాలి. మేనేజ్మెంట్ చెప్పింది కదా అని చెప్పి ఏదేదో చెప్పుకుంటూ వస్తుంది. లైక్ రియలిస్టిక్గా కాకుండా ఓవర్ ఆప్టిమిస్టిక్గా లేదంటే ఓన్లీ పాజిటివ్ హైప్ క్రియేట్ చేసుకుంటూ ఉంటుంటుందండి. అవి కూడా మనం గమనిస్తూ ఉండాలి. ఓన్లీ ఏం పర్లేదండి, ఇదేం లేదు, నెక్స్ట్ క్వార్టర్ మనం అదరగొట్టేస్తాం, ఇది చేస్తాం, అది చేస్తాం అని చెప్పి అంటే ప్రాపర్ లాజిక్స్ లేకుండా మీకు ఎందుకు మమ్మల్ని నమ్మండి, మేము ఇది చేస్తాం, అది చేస్తాం అని చెప్పుకుంటూ వెళ్తే అది ఓవర్ ఆప్టిమిస్టిక్గా మేనేజ్మెంట్ ఉన్నట్టు, కావాలని ఇన్వెస్టర్స్ని మోసం చేస్తున్నట్టు, లేదంటే వాళ్ళకి తెలియక అంటే రియాలిటీకి దగ్గర లేకుండా చేసేద్దాం అని చెప్పి ఆ ఉడుకు రక్తం ఏదో అనుకోండి అలాగా వెళ్తున్నట్టు అనమాట. బట్ ఇన్వెస్టర్ కమ్యూనిటీ ఇప్పుడు అదంతా వినే స్టేజ్లో లేదండి. వాళ్ళకి ప్రాపర్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి, ఇది ప్రస్తుతానికి ఉన్న సిచ్యువేషన్, ఫ్యూచర్లో మేము ఇలా చేద్దాం అనుకుంటున్నాం, ఇలా కలిసి వస్తుంది మాకు, ఇవన్నీ చేస్తూ ఉంటాం అని ప్రాపర్గా చెప్తూ ఉండాలండి. అప్పుడు ఆ ఇన్వెస్టర్ కమ్యూనిటీ నీట్గా అనాలిసిస్ చేసుకొని వాళ్ళ డెసిషన్స్ వాళ్ళు తీసుకుంటూ ఉంటారు. అండ్ ఆ మేనేజ్మెంట్ కామెంటరీ ఏదైతే ఉన్నదో, ఇంటర్వ్యూస్ ఏవైతే ఉన్నదో దాన్ని అనలిస్టులు కూడా డీకోడ్ చేసుకొని మనకి రీసెర్చ్ రిపోర్ట్స్ ద్వారా ఇస్తూ ఉంటారు కదా. లేదంటే ఇప్పుడు జనరల్ ఎకనామిక్ టైమ్స్ చూసుకున్నా, మనీ కంట్రోల్ చూసుకున్నా, ట్రెండ్ లైన్ చూసుకున్నా, వేటిలో అయినా వస్తూ ఉన్నాయండి. అండ్ మన రూపాయి ఛానల్లో కూడా ఇప్పటికప్పుడు చెప్పుకుంటూ వస్తున్నాం కదా. సో టచ్లో ఉంటూ ఉండాం. అదేందా మేనేజ్మెంట్తో టచ్లో ఉంటూ ఉండాలి. మేనేజ్మెంట్ ఏం చెప్పింది ఇన్వెస్టర్ కమ్యూనిటీకి అనేది ప్రాపర్గా మనం వినగలగాలి, డీకోడ్ చేసుకోగలగాలి. అండ్ దాన్ని అనలిస్ట్ కమ్యూనిటీ ఎలా డీకోడ్ చేసుకొని మనకి ఇస్తుంది అనేది కూడా చూసుకుంటూ ఉండాలి. నా ఇక్కడ ఇంకొక విషయం, మనం లిస్టింగ్ గెయిన్స్ అనేది ఎక్కువ వస్తే తక్కువ వస్తే ఎలా బిహేవ్ చేయాలి ఏంటి అనేది మాట్లాడుకోమండి, ఓకే కదా. బట్ ప్రాఫిటబుల్ కంపెనీస్కి లాస్ మేకింగ్ కంపెనీస్కి కూడా ఒకే అనాలిసిస్ అంటే కాదండి. ప్రాఫిటబుల్ కంపెనీస్ అంటే ఏంటి, ఎవ్రీ క్వార్టర్ లేదంటే ఎవ్రీ ఫైనాన్షియల్ ఇయర్ వాళ్ళు ప్రాఫిట్స్ చూపిస్తున్నారు. సో దానికంటూ కొన్ని వాల్యుయేషన్స్ ఉంటాయి, PE రేషియో ఉంటుంది, మిగతా ఏవైనా ఉంటుంటాయి. లాస్ మేకింగ్ కంపెనీ అవి ఏముండవు కదా. సో ప్రాఫిటబుల్ కంపెనీస్ని ఎలా అనాలిసిస్ చేయాలి, లాస్ మేకింగ్ కంపెనీస్ని ఎలా అనాలిసిస్ చేయాలి అనేది ఇప్పుడు చెప్పుకుందాం. ఫస్ట్ ప్రాఫిటబుల్ కంపెనీస్లో చెప్పాలి అంటే రెవెన్యూ గ్రోత్ కన్సిస్టెంట్గా పెరుగుతుందా లేదా అనేది చూస్తూ ఉండాలి. మార్జిన్స్లో ఎబిటా మార్జిన్, ప్యాట్ మార్జిన్ స్టేబుల్గా ఉందా లేదా, లేక ఇంప్రూవ్ అయిందా లేదా, మేనేజ్మెంట్ చెప్పిన దాని ప్రకారమే అవుతుందా లేదా అనేది చూస్తూ ఉండాలి. థర్డ్, డెట్ లెవెల్స్, అప్పులు తక్కువగానే ఉన్నాయా, సేఫర్ హోల్డింగ్లో ఉందా, లేక డెట్స్ ఎక్కువ ఉన్నాయా అనేది చూస్తూ ఉండాలి. ఫ్రీ క్యాష్ ఫ్లో టు ఫర్మ్, ఫ్రీ క్యాష్ ఫ్లో టు ఈక్విటీ వేరు, ఫ్రీ క్యాష్ ఫ్లో టు ఫర్మ్ వేరు. ఇప్పుడు అక్యూరల్ మెథడ్ ఆఫ్ అకౌంటింగ్ అందరూ ఫాలో అవుతుంటారు కాబట్టి అకౌంట్స్లో చూపించిన ప్రాఫిట్ నామాత్రానికి, బట్ యాక్చువల్గా క్యాష్ జనరేట్ అవుతుందా లేదా, కంపెనీలోకి క్యాష్ వస్తుందా లేదా అనేది ఈ ఫ్రీ క్యాష్ ఫ్లోస్ అన్ని చెప్తూ ఉంటాయండి. అదే కదా, ఇవి స్ట్రాంగ్గా ఉంటూ ఉండాలి. నెక్స్ట్ వాల్యుయేషన్, ఎలాగో ప్రాఫిట్లో ఉన్నది కాబట్టి వాల్యుయేషన్ మెట్రిక్స్ అన్ని ఆన్లో ఉంటాయి కదా, PE అని, EV to EBITDA అని, ఇలాంటివన్నీ చూస్తూ ఉండాలి. అండ్ PSతో కంపేర్ చేస్తూ ఉండాలి, ప్రైస్ రీజనబుల్గా ఉందా లేదా అనేది చూస్తూ ఉండాలి. అండ్ అన్నిటికన్నా ముఖ్యంగా ఏంటంటే ప్రమోటర్స్ తాలూకా బిహేవియర్ ఎలా ఉంది, ప్రమోటర్స్ షేర్స్ని అమ్మేస్తున్నారా, లేక ఇంకా ఉంచుకున్నారా, లేక ప్లెడ్జ్లో చేస్తున్నారా ఏంటి అనేది చూస్తూ ఉండాలండి. అదే కదా. అండ్ ఈ అన్నీ కూడా నార్మల్గా అనాలిసిస్ చేసుకున్న దానికన్నా మేనేజ్మెంట్ ఏం గైడెన్స్ ఇచ్చింది దాని ప్రకారంగా వెళ్తుందా లేదా అనేది చూడడం చాలా చాలా ఇంపార్టెంట్. నేను ఈ విషయం స్ట్రెస్ చేసి చెప్తున్నాను, బాగా ఆలోచించండి. ఆ IPO తర్వాత ఆ ప్రైస్ అనేది మేనేజ్మెంట్ ఏం చెప్పింది, మేనేజ్మెంట్ ఏం చేద్దాం అనుకుంటుంది, వాళ్ళ గైడెన్స్ ఏంటి అనే దానికి డిస్కౌంట్ అయిపోతుందండి. నెక్స్ట్ లాస్ మేకింగ్ కంపెనీస్ ఉన్నాయి, ఇవి గ్రోత్ కోసమే ఎక్కువ చూస్తూ ఉంటాయి. సో వీటిని అనాలిసిస్ చేసేటప్పుడు ఏంటంటే యూనిట్ ఎకనామిక్స్ మనం చూస్తూ ఉండాలి. ఇందాక KPI అని చెప్పాను కదా, అలాంటివి అనమాట. లైక్ కాస్ట్ పర్ యూజర్ ఎలా ఉన్నది, కాంట్రిబ్యూషన్ మార్జిన్ ఇంప్రూవ్ అవుతుందా లేదా, రెవెన్యూ పర్ కస్టమర్ పెరుగుతుందా లేదా, బేసిక్ బిజినెస్ మోడల్ ప్రాఫిటబుల్గా మారగలదా లేదా, ఇలాంటివన్నీ చూస్తూ ఉండాలండి. నెక్స్ట్ సెకండ్, పాత్ టు ప్రాఫిటబిలిటీ. ఇప్పుడైతే ప్రాఫిట్స్ లేవు, లాసెస్ ఉన్నది, బట్ ఫ్యూచర్లో ఎప్పుడు ప్రాఫిట్స్ రావచ్చు అనేది మేనేజ్మెంట్ ఏం చెప్తుంది, ముందే చెప్పింది, ఇప్పుడు ఏం చెప్తుంది, కన్సిస్టెంట్గా ఉందా లేదా. ముందేంటి, ఇప్పుడు FY27 ఫస్ట్ క్వార్టర్ కల్లా మేము ప్రాఫిట్లోకి వచ్చేస్తామని అన్ని, ఇప్పుడు ఈ క్వార్టర్ రిజల్ట్ వచ్చిన తర్వాత FY28 ఫస్ట్ క్వార్టర్ కల్లా ప్రాఫిటబుల్ వచ్చేస్తాం అన్నారంటే కన్సిస్టెంట్గా లేనట్టే కదా. నెక్స్ట్ గ్రాస్ మార్జిన్ ట్రెండ్, సరే ఎబిటా మార్జిన్ లేదు, ప్యాట్ మార్జిన్ లేదు, ఏమీ లేదు, బట్ గ్రాస్ మార్జిన్ అక్కడ అంటే ఆపరేషనల్ కాస్ట్ తీసేసిన తర్వాత మార్జిన్ పెరుగుతుందా లేదా అనేది చూస్తూ ఉండాలి. అర్థమైందా లేదా. సో ఇప్పటి వరకు మనం చెప్పుకున్న పాయింట్స్ని ఒక స్ట్రక్చర్డ్ వేలో చెప్పుకుందాం, చాలా జాగ్రత్తగా వినండి. ఫస్ట్, IPO తాలూకా ప్రామిసెస్ వర్సెస్ రియాలిటీ. IPOకి ముందు వాళ్ళు ఏం ప్రొజెక్షన్స్ ఇచ్చారు అండ్ రియాలిటీకి దానికి దగ్గరగా ఉందా లేదా. 2, పోస్ట్ IPO రెవెన్యూ ట్రెండ్. ప్రీ IPO కన్నా పోస్ట్ IPO రెవెన్యూ తాలూకా గ్రోత్ ఎక్కువ ఉందా లేదా, లేక ఫ్లాట్గా ఉందా, లేక తగ్గుతుందా లేదా అనేది చూస్తూ ఉండాలి. రెవెన్యూ క్రాష్ అయినా లేక మార్కెట్ షేర్ తగ్గినా సరే అదొక పెద్ద రెడ్ ఫ్లాగ్ అండి, గ్రోత్ స్టోరీ లేదు అని అర్థం.
3 మార్జిన్స్, ఎబిటా మార్జిన్ అని, ప్యాట్ మార్జిన్ అని, ఈ తాలూకా ట్రెండ్ అట్లీస్ట్ అలాగే ఉన్నదా లేక పెరుగుతుందా లేదా అనేది చూస్తూ ఉండాలి. ఒకవేళ అలాగే ఉంటే హోల్డ్ చేసుకోవచ్చు, ఒకవేళ తగ్గుతూ ఉంటే మాత్రం సెల్ చేయాల్సిన అవసరం ఉన్నదంటే లెక్క. అండ్ ఒకవేళ ఆ టైంకి తగ్గినా సరే నేను చెప్పినట్టు మేనేజ్మెంట్ తాలూకా కామెంటరీ వరకు వెయిట్ చేయండి. ఒక రోజు తర్వాత 2 రోజుల తర్వాత ఉంటుంది కదా, వెయిట్ చేసి వాళ్ళు ఏం చెప్తున్నారు, వాళ్ళు చెప్పిన తర్వాత ప్రైస్ యాక్షన్ ఎలా ఉన్నది. ఒకవేళ వాళ్ళు ఏదో చెప్తారండి మీకు అది అర్థం కాలేదు, బట్ ప్రైస్ యాక్షన్ చూస్తే మార్కెట్ ఎలాగో డిస్కౌంట్ చేసుకుంటూ వెళ్తుంది కదా, సో దాని తర్వాత ప్రైస్ యాక్షన్ ఎలా ఉంటుంది ఏంటి అనేది కూడా చూసుకుంటడం మంచిది. నెక్స్ట్ 4th ఏం చెప్పుకున్నాం మనం, క్యాష్ ఫ్లో ఫ్రమ్ ఆపరేషన్స్ లేదా ఫ్రీ క్యాష్ ఫ్లోస్ ఎలా ఉన్నాయి ఏంటి, పెరుగుతున్నాయా లేదా అనేది చూస్తూ ఉండాలి. అండ్ 5 డెట్ సిచ్యుయేషన్ ఆఫ్టర్ ఐపీఓ. ఇప్పుడు ఐపీఓలో ఫ్రెష్ ఇష్యూల వల్ల కొంచెం డబ్బులు రేస్ చేస్తారు, దానికి ఖర్చు పెడతాం దీనికి ఖర్చు పెడతాం అంటారు, బట్ అవి ఖర్చు పెట్టడానికి టైం పడుతుందండి. బట్ అట్లీస్ట్ డెట్స్ అయితే ఫస్ట్ తీసుకోవచ్చు కదా. సో ఐపీఓ రేస్ చేసిన అమౌంట్ డెట్స్కి ఏదైతే తీరుస్తున్నారో అది నిజంగా తీరుస్తున్నారా లేదా, ఐపీఓ తర్వాత డెట్ సిచ్యుయేషన్ ఎలా ఉన్నది ఏంటి అనేది అనాలిసిస్ చేస్తూ ఉండాలి. తర్వాత 6 సెక్టర్ తాలూకా అవుట్లుక్. మనం కంపెనీ అనాలిసిస్ చేస్తున్నాం, బట్ అప్పటికి ఇప్పటికి సెక్టర్లో ఏమైనా చేంజ్ వచ్చిందా, ఇండస్ట్రీలో ఏమైనా చేంజ్ వచ్చిందా అనేది కూడా చూస్తూ ఉండాలి, అదేనా లేదా. అండ్ అఫ్ కోర్స్ వాల్యుయేషన్, ఒకవేళ ప్రాఫిటబుల్ బిజినెస్ అయితే వాల్యుయేషన్ కంపేర్ చేస్తూ ఉండాలి మిగతా పియర్ కంపెనీస్తో. ఒకవేళ లాస్ మేకింగ్ కంపెనీ అయితే యూనిట్ ఎకనామిక్స్ ఒకసారి కంపేర్ చేస్తూ ఉండాలి ఆ పియర్స్ గ్రూప్స్తో, అదేనా లేదా. సో మనం ఇప్పుడు వరకు మీకు అలాట్ అయిన షేర్స్ని సెల్ చేసేయాలా లేక హోల్డ్ చేయాలా, ఎలా అనాలిసిస్ చేయాలి ఏంటి అనేది అర్థమైంది. నౌ ఫ్రెష్గా బై చేయొచ్చా లేదా అనే దానికి, ఒకవేళ ఐపీఓ బాగా లిస్ట్ అయిపోతే, బాగా లిస్టింగ్ గెయిన్స్ వచ్చేస్తే అప్పుడు వెంటనే ఒక ఫోమో ద్వారా వెళ్ళి అందులో బై చేసుకోవడం బెస్ట్ అండి. ఇప్పుడు ఎల్జీ ఉన్నది, రీసెంట్గా లిస్ట్ అయిన వాటి అన్నింటిలో ఎల్జీ బాగా లిస్ట్ అయిందండి, మంచి లిస్టింగ్ గెయిన్స్ వచ్చింది. ఆ టైంలో వెంటనే పరిగెట్టేలు కొనేసుకున్న వాళ్ళకి ఏముందని అక్కడక్కడే తిరుగుతుంది షేర్ ప్రైస్. సో ఒకవేళ అంటే ఫ్రెష్ బై చేయాలి అనుకున్న వాళ్ళు ఏంటంటే, అయితే బాగా మంచి లిస్టింగ్ గెయిన్స్ వచ్చిన తర్వాత ఫాల్ ఏమైనా వచ్చి కంపెనీ తాలూకా స్టోరీ అలాగే ఉంది, బట్ ఏదో ఓవర్ హైపో లేదంటే ప్రాఫిట్ బుకింగ్ వల్ల ఫాల్ అయింది అనుకోండి, అక్కడ మీరు కావాలంటే మీ అనాలిసిస్ మీరు చేసుకోవచ్చు. లేదంటే ఆ ఎర్నింగ్స్ రిలీజ్ అవుతున్నాయి అన్నప్పుడు మంచిదే వస్తుంది అని మీకు అనిపించినప్పుడు ముందే బై చేసుకోవడం, లేకపోతే ఇలాంటివి ఏవో చేసుకోవచ్చు అండి. అదేందా సేమ్ స్ట్రాటజీ, హోల్డ్ చేయాలా సెల్ చేయాలా అనే దానికి సేమ్ స్ట్రాటజీ ఏదైతే ఆలోచించామో, బై చేయాలా లేదా అనే దానికి కూడా సేమ్ స్ట్రాటజీ అండి. అప్పుడు ప్రైస్ ఒకసారి చూసుకోవాలి. మనం హోల్డ్ చేయాలా లేక సెల్ చేయాలా అన్నప్పుడు ఏంటంటే మన దగ్గర షేర్స్ ఉన్నాయి కాబట్టి, బట్ కొనాలా లేదా అన్నప్పుడు ఏంటంటే ప్రైస్ అప్పుడే మనం తీసుకుంటున్నాం కాబట్టి, అంటే మనం ఆల్రెడీ కమిట్ అవ్వలేదు కాబట్టి కొంచెం ఆ ప్రైస్ ఆస్పెక్ట్ కూడా మనం చూసుకుంటూ ఉండాలండి, అర్థమైనా లేదా. ఈ వీడియో మీకు ఎంతవరకు అర్థమైంది, ఎంతవరకు యూజ్ అయింది ఏంటి అనేది కింద కామెంట్స్లో పెట్టండి. మళ్ళీ ఇలాంటి మరిన్ని వీడియోస్తో కలుద్దాం. జై హింద్.